హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం, చైత్రమాసం, వసంత ఋతువు, శుక్లపక్షం. ఈరోజు సప్తమి, బుధవారం, మృగశిర నక్షత్రం అండి. సప్తమిని సంతాన సప్తమి అని కూడా అంటారు. ఈ చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమి. ఇక మృగశిర నక్షత్రానికి అధిపతి చంద్రుడు. చంద్రుడు మనస్కారకుడు, మాతృకారకుడు. అలాగే చంద్రం చ ఇంద్ర పదవి అంటాము. చంద్రుడు పూజిస్తే ఇంద్ర పదవిని కూడా మనం పొందవచ్చు. చంద్రుడు పుష్పాలకు అధిపతి. చంద్రదేవుని పూజిస్తే శివానుగ్రహము కలుగుతుంది. అలాగే విరాట్ పురుషుని మనస్సు నుండి చంద్రభగవానుడు, అలాగే విరాట్ పురుషుని కళ్ళ నుండి సూర్య భగవానుడు ఉద్భవించారు. ఇక ఈరోజు జపించవలసిన మంత్రం ఓం నమః చంద్రాయ నమః, ఓం నమః చంద్రాయ నమః, ఓం నమః చంద్రాయ నమః. ఈ నామాన్ని ఈ రోజంతా జపించడం వలన మానసిక వ్యధ, బాధ అనేది తొలగిపోయి ప్రశాంతత చేకూరుతుంది. ఆరోగ్యంతో పాటు చేసే పనిలో ఏకాగ్రత కలుగుతుంది. చంచల స్వభావం పోయి కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. ఇక ఈరోజు మంచి మాట, పొలంలో మనం పొలం వేయాలి అంటే, విత్తనాలు వేయాలి అంటే పొలాన్ని చదును చేసి విత్తనాలు వేస్తారు. ఆ విధంగా వేసినా కూడా కలుపు మొక్కలు అనేవి అందులోంచి పుడుతూ ఉంటాయి. వాటిని పీకి మంచి మొక్కలను ఉంచి రైతులు లాభాలను గడిస్తారు. మనుషులు కూడా అంతే, చుట్టూ చెడ్డవాళ్ళు కూడా ఉంటారు. వారిని మనం కలుపు మొక్కల్లా భావించి వదిలేయాలి. చెడు జనాలు చెడు మాట్లాడతారు. మనం ఏ నీరు పోసినా, అంటే చెరువులోని నీరు తెచ్చినా, బావి నీరు పోసినా, నది నీరు పోసినా, సముద్రపు నీరు అయినా సరే చివరికి ఆవిరయ్యి ఎక్కడికి చేరుతుంది? తిరిగి భూమికే చేరాలి. అదేవిధంగా చెడ్డవాళ్ళు ఎన్ని కర్మలు ఆచరించినా తిరిగి వాళ్ళకి చెడే ప్రాప్తిస్తుంది. అది 10 సంవత్సరాలైనా, 20 సంవత్సరాలైనా, 100 సంవత్సరాలైనా సరే ఆ కర్మ అనేది కలగదు. వాళ్ళ చెడే వాళ్ళకు చెడు చేస్తుంది. ఒకరిని బాధ పెడితే వారిని ఇంకొకరు బాధ పెడతారు. ఒకరికి చెడు చేస్తే వాళ్ళని ఇంకొకరు చెడు చేస్తారు. ఒకరికి మోసం చేస్తే వారిని ఇంకొకరు మోసం చేస్తారు. ఒకరికి నమ్మక ద్రోహం చేస్తే వారిని ఇంకొకరు నమ్మక ద్రోహం చేస్తారు. సో ఇదంతా బాగా గమనించుకోండి. కర్మ ఆచరించేటప్పుడు చాలా తేలికగా అనిపిస్తుంది, కానీ అదే కర్మ తిరిగి రెట్టింపు భారంతో వస్తుంది. ఎవరి కర్మ ఎవరిని వదలదు. మీరు ఎవరిని పట్టించుకోకుండా మీ జీవితాన్ని మీరు బ్రతకాలి. ఎందుకంటే చుట్టుపక్కల రకరకాల జనాలు ఉంటారు. అన్నీ ఉన్నా కూడా కొంతమందికి భగవంతుడు ఏదో ఒక లోటు ఇస్తాడు. ఎందుకంటే అన్నీ ఉంటే మనిషి అహంకారం ఏర్పడుతుంది. ఏదైనా లోటు ఇస్తే ఆ అహంకారాన్ని వదిలి ఈ లోటును నాకు తీర్చు భగవంతుడా అని ఆ జనుడు అణిగి మణిగి ఉంటాడు. మనుషులు ఎప్పుడూ కూడా తామర ఆకుపై నీటి బిందువులాగా ఉండాలి. మన కర్తవ్యం ఏంటో దాన్నే ఆచరించాలి. భగవంతుణ్ణి పూజించాలి, భగవంతుణ్ణి నమ్మాలి. ఇక ఈరోజు మన సంప్రదాయంలో భాగంగా ఈరోజు సంతాన సప్తమి. ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలి అంటే, 2 కలశాలను, ఒకటి సూర్య రూపంగా ఇంకొకటి చంద్ర రూపంగా పెట్టి పూజించాలి. అదేవిధంగా సూర్యుడికి గోధుమ పాయసం అంటే ఇష్టం. అదేవిధంగా చంద్రుడికి క్షీరాన్నం అంటే ఇష్టం. ఈ రెండింటిని సూర్యచంద్రులకు నైవేద్యంగా సమర్పించి సూర్యాష్టోత్తరం, చంద్రాష్టోత్తరాన్ని పారాయణ చేయాలి. సంతాన భాగ్యం కలగాలి, మాకు సత్సంతానం కలగాలి, ప్రయోజకుడైన సంతానం కలగాలని సంకల్పం చేసుకొని సంతాన సప్తమి వ్రత కథ భవిష్య పురాణంలో ఉంటుంది అండి. సో ఆ సంతాన సప్తమి వ్రత కథను వినాలి. తప్పకుండా సత్సంతానం అనేది ప్రాప్తిస్తుంది. ఈరోజు నిత్య నక్షత్రం మృగశిర నక్షత్రం, అశ్విని మఖ మూల నక్షత్రం వారికి ప్రత్యక్తార, భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి క్షేమతార, కృతిక ఉత్తరాషాఢ నక్షత్రం వారికి విపత్తార, రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి సంపదతార, మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి జన్మతార, ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి పరమమిత్రతార, పునర్వసు విశాఖ పూర్వభాద్ర నక్షత్రం వారికి మిత్రతార, పుష్య అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి నైదనతార, ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి సాధక తార. ఈరోజు వాస్తు పరిష్కారంలో భాగంగా చాలామంది మోసాలు చేస్తున్నారండి. వీధిపోటు ఉంటే మంచిదే అని చెప్పేసి నార్త్ ఈస్ట్ కార్నర్లో కానీ, ఈస్ట్లో కానీ వీధిపోటు ఉంటే
మంచిది అని అమ్మడం, కొనడం లాంటివి చేపిస్తున్నారు. దయచేసి అది నిజం కాదు. ఏ వీధిపోటైనా వీధిపోటే ఏ దిక్కులో ఉన్నా కూడా. కాబట్టి ఈ నార్త్ ఈస్ట్లో వీధిపోటు ఉంటే పుత్ర శోకం కలుగుతుంది. అలాగే వంశక్షయము, అపమృత్యువు వచ్చే అవకాశాలున్నాయి. దయచేసి జాగ్రత్త వహించండి. ఇక ఏ ఇంట్లో అయితే స్త్రీ నిత్యము ఉదయాన్నే స్నానం చేసి ఆహారం స్వీకరించక ముందుకు దేవునికి నిత్యం దీపం చేస్తూ ఉంటుందో, తులసి పూజ చేస్తూ ఉంటుందో ఆ ఇంట్లో ఐశ్వర్యం అనేది ఉంటుంది. అదేవిధంగా ప్రతి సాయంత్రము కూడా ఏ స్త్రీ అయితే తులసి చెట్టు దగ్గర ఆవ నూనెతో కానీ, నెయ్యితో కానీ దీపాన్ని వెలిగిస్తూ ఉంటుందో ఖచ్చితంగా ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు వృద్ధి చెందుతాయి. ఏ ఇంట్లో అయితే స్త్రీ నవ్వుతూ ప్రశాంతంగా ఉంటుందో ఆ ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది. ఎప్పుడూ కూడా మన శాస్త్రంలో చెప్పిన ప్రకారం స్త్రీ తక్కువ ఖర్చు పెట్టాలి. అలాగే ఖర్చు చేసే ప్రతి రూపాయి కూడా రాసి పెట్టాలి లెక్కాపత్రము. ఇలా చేయడం వలన ఆ ఇంట్లో పేదరికమే ఉండదు. ఉదయం ఆచరించవలసిన పూజ అండి. శత్రు రక్షణ కోసం, శత్రు విజయం కోసం రేపు అష్టమి గురువారం ఆరుద్ర నక్షత్రంలో దుర్గా అమ్మవారికి శమీ పత్రాలను సమర్పించి అమ్మవారి ముందు నెయ్యి దీపాన్ని వెలిగించి దుర్గా కవచాన్ని పారాయణ చేయండి. ఈ విధంగా చేయడం వలన సమస్త శత్రుబాధలు తొలగిపోతాయి. ఇక ఈరోజు సాయంత్రం యోగక్షేమం అండి. ఆర్థిక అభివృద్ధి కోసం, ఆగిపోయిన పనులు తిరిగి మళ్ళీ పూర్తి అవ్వడం కోసం ఈరోజు సాయంత్రం లక్ష్మీనారాయణుల ముందు కానీ, లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ముందు కానీ, మహావిష్ణువు ముందు కానీ విప్ప నూనెతో కానీ, నెయ్యితో కానీ దీపారాధన చేసి విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయాలి. ఇది వీలు కాని